అప్పటికి చెప్తూనే ఉన్నా. ఇంత ఎండలో మధ్యాహ్నం ఎందుకు, సాయంత్రం వెళ్దామని. వింటేనా? వాళ్ళ అబ్బాయి అడగగానే కొండ మీద కోతినైనా తీసుకొచ్చి ఇచ్చేయాలి అనుకుంటుంది మా అమ్మ. ఇంకేముందులే ఎంత చెప్పినా గానీ వినదు అని చెప్పి నేనైతే రెడీ అయిపోతున్నాను. ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవన్నట్టు ఈ హెయిర్ ఫాల్ ఒకటి నా కర్మకి. నాగుపాములా ఉండాల్సింది వానపాములా అయిపోతుంది. ఎండలో బయటికెళ్తున్నామంటే ఆ మాత్రం ఫేస్‌కి, బాడీకి కేర్ తీసుకోవాలి కదా! సో, దానికోసమైతే నేను ఇక్కడ సీరం అండ్ అలాగే మాయిశ్చరైజరు, SPF 50+ అని చెప్పి ఒక క్రీము ఈ 3 కూడా అప్లై చేసేసుకున్నాను. ఫైనల్‌గా పౌడర్ రాసేసుకొని చిన్న బొట్టయితే పెట్టేసుకొని రెడీ అయిపోయాను. విజయవాడ ఎండల గురించి మీకు తెలిసిందే కదా! ఫైనల్‌గా ఇంత రాసేసుకొని స్కార్ఫ్ కట్టుకున్నాను చూడండి, అది మ్యాజిక్. ఇంకా స్కార్ఫ్ కూడా కట్టేసేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. ఒక సంచి, క్లాతు, వాటర్ బాటిల్ అండ్ అలాగే బండి కీస్ అనమాట. ఇవన్నీ రెడీ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? మా తమ్ముడు పెసరవకే అడిగాడండి. దానికోసం మామిడికాయలకైతే వెళ్తున్నాము. చూడండి ఇక్కడ ఎంత ఆనందంగా మా అమ్మ కవర్లన్నీ సర్దేసుకొని రెడీ అయిపోతుందో. మీ ఇంట్లో మీ అమ్మ కూడా ఇంతేనా? కమెంట్ చేసేయండి.